నాకు తెలిసి మనం వెళ్దాం. 27 కోట్లు అక్కడ ఎక్కడ ఖర్చు అయింది? 2 కోట్లకు చూపించమనండి ఆయన్ని, లేదా ఒక 3 కోట్లకు చూపించమనండి. ఎందుకు అవుతాయండి? బీవీఎస్ స్కూల్ చూడండి, మీరు 90 లక్షలతో మనం అద్భుతంగా చేసినాం. మీరు చూసుంటారు. నీట్ గా ఇండోర్ స్టేడియంస్ కానీ, ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్ కానీ, లోపల ఐఎస్పీ ప్యానల్ బోర్డ్స్ కానీ 90 లక్షలు. కోటేసుకో, 1.5 కోటేసుకో, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు అయ్యి. నెల్లూరు జిల్లా వాళ్ళు ఒకసారి ఆలోచించండి. నారాయణ గారు చేస్తున్నటువంటి ఆలోచన, ఈ ఎవరో మాట్లాడితే నేనేదో భయపడో, వైఎస్ఆర్సీపీ భయపడో ఆలోచించే పరిస్థితి ఉండదు. ధర్మంగా న్యాయంగా పోరాడతాం. రెండో పాయింట్, విఆర్ కాలేజ్ చాలా విషయాల్లో విజయం సాధించినాం. మీరు చేస్తున్నటువంటి అవినీతిని అడ్డుకున్నాం. మీరు మళ్ళా మాట మార్చి మేము దాని నుంచి కాదు సిఎస్ఆర్ నుంచి ఉన్న సొంత ఏమైనా మాట్లాడతారు. నేను సరే, ఇప్పుడు విఆర్ కాలేజీ గురించి అన్న అడిగిన దాంట్లో ఒకటేంటంటే, మీరు ఈ రోజు కూడా ఆయన మాట్లాడినారు కదా, 15 కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్, 2 కోట్ల నారాయణ గారి ఫండ్స్, తర్వాత జనరల్ ఫండ్స్ నుంచి ఒక 5 కోట్ల అప్రూవల్, జనరల్ ఫండ్స్ నుంచి ఇంకొక 5 కోట్ల అప్రూవల్. అంటే కమిషనర్ కూడా సైన్ చేసినాడు, మేయర్ కూడా సైన్ చేసినారు 5 కోట్లకి. అంటే ఒక విఆర్ కాలేజీ మీద 15 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్, 2 కోట్లు నారాయణ గారి ఫండ్స్, 5 కోట్లు జనరల్ ఫండ్స్, ఇంకొక 5 కోట్లు జనరల్ ఫండ్స్, 27 కోట్లు. నాకు తెలిసి మనం వెళ్దాం. 27 కోట్లు అక్కడ ఎక్కడ ఖర్చు అయింది? 2 కోట్లకు చూపించమనండి ఆయన్ని, లేదా ఒక 3 కోట్లకు చూపించమనండి. ఎందుకు అవుతాయండి? బీవీఎస్ స్కూల్ చూడండి, మీరు 90 లక్షలతో మనం అద్భుతంగా చేసినాం. మీరు చూసుంటారు. నీట్ గా ఇండోర్ స్టేడియంస్ కానీ, ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్ కానీ, లోపల ఐఎస్పీ ప్యానల్ బోర్డ్స్ కానీ 90 లక్షలు. కోటేసుకో, 1.5 కోటేసుకో, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు అయ్యి. 5 కోట్లు వేసుకోబ్బా. 15 కోట్లు ఏంది? 2 కోట్లు ఏంటి? 10 కోట్లు ఏంటి? 27 కోట్లు. ఏం చెప్తున్నాను స్వామి? నేను అదే అడుగుతాను కమిషనర్ గారిని, మీరు మాకు రిటర్న్ గా ఇవ్వండి. మీ ఇష్టం కాదు, ఇది నారాయణ ఎస్టేట్ కాదండి. మేము అడుగుతాం, మీరు చెప్పండి. మీ ఇష్ట ప్రకారం మీరు అప్రూవల్ తీసుకుంటామన్నారు. మాట్లాడితే ఏమో తూచ్ సిఎస్ఆర్ అంటారు. ఇంకా సిఎస్ఆర్ గురించి కూడా మీరు ఎవిడెన్స్ ఇవ్వాలంటే తూచ్ సొంత నిధులు అంటారు. ఎన్ని తూచులు చెప్తారండి మీరు? 27 కోట్లు ఎక్కడా? మాట్లాడదా? మాట్లాడితే నీ సంగతి చూస్తాం, నీ అంతు చూస్తాం. ఏంది చూసేది అంతు? ఏం చూసేదంతా? చూసేది చాలా ఉండయి. చూస్తారు, చూసేవాళ్ళు చూస్తారు, చూడాల్సిన టైంలో చూస్తారు. ప్రజల తరపున, సామాన్యుడి తరపున పోరాటంలో భయపడం. అది గుర్తుపెట్టుకోండి. సమాధానం చెప్పండి. మీరు చెప్తున్నారు 15 + 2 +